హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలోకి వెళ్దాము. ఇంకా మన తెలుగు వారందరికీ పండుగ అంటే ఏముందండి, ముందుగా మనం ఆడవాళ్ళని చేసే పనులు ఏంటంటే క్లీనింగ్ పని. నేను కూడా అందులో భాగంగానే ముందుగా పండుగ పనులలో ముందు క్లీనింగ్ అనేది చేసుకుంటున్నానండి. అది కాకుండా ఒక 2 నెలల నుంచి అసలు ఏది కూడా క్లీనింగ్ అనేది చేయలేదండి ఇంట్లో. ఎందుకంటే మా మనవాళ్ళు వచ్చిండే, ఇంకా ఇంట్లంతా ఒక బాబు కొంచెం పెద్దవాడే, కానీ పెద్దవాడు చిన్నవాడైతే మరి 11 నెలలవాడు. ఇంకా కొంచెం పాకే స్టేజ్లో ఉండడం అనేసి కింద ఏం లేకుండా ఖాళీగా చేసేసి హాల్ అంతా ఖాళీ పెట్టాము. అన్ని వస్తువులన్నీ ఎక్కడ పైన గ్యాప్ దొరికితే అక్కడ అట్లా పెట్టేశాము. ఇంకా ఇప్పుడు ఇక పండుగ తప్పదు అనేసి క్లీనింగ్ అయితే మొదలు పెట్టుకున్నాను. కిచెన్ అంటే మా హెల్పర్ కూడా ఉంది, మా రాజేశ్వరి, ఆమె కొంచెం నేను కొంచెం చేసాము. ముందైతే నేను పూజ గది అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత కిచెన్లోకి వచ్చాను. పూజ గది క్లీనింగు వీడియో తీయలేదండి, నాకు గుర్తులేదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో వీడియోలో తీయలే కదా అనుకున్నాను. పర్లేదులేండి, ఇదివరకు 2-3 సార్లు పెట్టాను కూడా. ముందు ఈ ఇత్తడి సామాన్ అంతా కూడా ఒక 3 months అవుతుందండి వాటిని శుభ్రం చేయక. అయితే నేను ఈ ఇత్తడి సామాన్లు అనేదానికంటే ఆ బిందెలు అవి ఉన్నాయి కదండి, అవి ఎక్కువ నేను డెకరేషన్ పర్పస్లో వాడుతుంటాను. నాకు ఇట్లా పూల మొక్కలు కానీ రియల్ ఇవి పెడతాను, ఆర్టిఫిషియల్ ఒక 2 ఉన్నాయిలేండి, మిగతా అంతా ఒరిజినల్ ప్లాంట్సే పెడుతుంటాను. ఎక్కువగా మనీ ప్లాంట్ అయితే పెడతాండి. అది ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ కదా మనకు. వారానికి ఒకసారి అట్లా వాటర్ మారుస్తూ ఉంటే సరిపోతుంది. క్రోటన్స్ ఉన్నాయి ఇంకేవో ఒక 4-5. ఇంట్లో ఉన్న వాటిని నేను ఎక్కువ కుండీలలో, చిన్న వాటిలలో, బాటిల్, ఈ థమ్స్అప్ బాటిల్ అవి ఉంటాయి కదా, ఆ బాటిళ్ళల్లో అట్లా పెంచుతూ ఉంటాను మొక్కలన్నీ. అవన్నీ నేను ఇంట్లో డెకరేషన్ కొరకు వాడుతుంటాను. అయితే మధ్యలో ఏం చేస్తా అంటే ఒక 1 week తర్వాత ఒక 2 రోజులు మళ్ళీ బయట పెడతానండి మొక్కలన్నిటిని కూడా. 2 రోజులు అట్లా బయట పెట్టేసి మళ్ళీ తెచ్చి మళ్ళీ అన్నీ ప్లేస్ చేస్తాను ఇంట్లో. ఇత్తడి సామాన్ అంతా కడగడము, తుడవడము, వెంటనే ఇత్తడి సామాన్ ఎప్పుడైనా సరే అండి. నేనైతే ఈరోజు ఒక పీతాంబరి పెట్టే కడిగాను. ఎప్పుడైతే నేను వేరే ఒకటి తయారు చేసుకుంటా, కానీ ఈరోజు టైం లేక రెడీగా ఉంది కదా అనేసి పీతాంబరితో కడిగేశాను. వెంటనే మనం తుడుచుకోవాలండి. మా వాటర్కి అయితే వెంటనే క్లీన్ తుడవకపోతే మాత్రం ఇట్లా మచ్చలుగా వచ్చేస్తుందండి. కడిగిన వెంటనే ముందు తుడిచేసిన తర్వాతనే వేరే పని చేసుకుందాం అనేసి అవన్నీ కడిగేసుకున్నాను. నాకు ఈ బిందెలు లాంటివి ఉన్నాయి కదండి, వీటన్నిటిని నేను హాల్లో ఇట్లా డెకరేషన్ లాగా పెడతానండి. చూద్దరు కానీ వీడియోలో ముందు వస్తుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చూస్తే నా చిన్న డెకరేషన్ ఎలా ఉందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నాకు కూడా ఒక చిన్న చిన్న ఎంకరేజ్ లాగా ఒక లైక్ చేయండి, ఒక సపోర్ట్ చేస్తూ ఒక మెసేజ్ చేయండి. తర్వాత ఇక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నా కదా, ఈ 2 ఉన్నాయండి. ఇది ఇంకొకటి ఉంది. అవి కూడా బయట స్టోర్ రూమ్లో పెట్టి ఉంటుంది. అవన్నీ కడిగి లోపలికి తీసుకొస్తున్నాను. ఇంకా ఆ రోజంతానండి, ఈ పని పెట్టుకున్న రోజైతే పొద్దున్న 7:30 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు చేస్తూనే ఉన్నానండి పని. అంటే మనకు కొంచెం ఇల్లు డీప్ క్లీనింగ్ అంటే పడుతుందండి. నేనైతే ఎప్పుడూ ఒక 2 రోజులుగా దాన్ని విభజించుకుంటాను. అయితే ఈసారి పెద్దగా నాకు టైం లేక అన్నీ ఒకటే రోజు పెట్టుకోవాలనేసి అలా పెట్టుకునేసరికి కొంచెం స్ట్రెయిన్ ఎక్కువనే అయిపోయింది. తర్వాత స్టాండ్ ఉంది కదండి, నేను ఎప్పుడో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇదివరకు పాత వీడియోలు చూసే వాళ్ళకైతే చూసే ఉంటారు. ఆ స్టాండ్ కూడా స్టోర్ రూమ్లో పెట్టి ఉంటుంది. దాన్ని అంతా క్లీన్ చేసి తెచ్చేసి మళ్ళీ నా చెట్లు, నా హాల్లో పెట్టాల్సిన వస్తువులన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. కాకపోతే కొన్ని చెట్లు ఒకటి పెట్టుకోవాలండి. చాలా వరకు పోయినాయండి, కొంచెం వాటరింగ్ కరెక్ట్ చేయక పోయినాయి. మనకి ఇంట్లో అలంకారం అంటే చెట్లతోనే వస్తుందండి. అంటే నా ఉద్దేశం అయితే నాకు అట్లా అనిపిస్తుంది. మనం ఎంత విలువైన వస్తువు కొని పెట్టినామా అన్నది కాదు. నాకైతే నా ఇది ప్రకారము చెట్లతోటే ఇంటికి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇంట్లోనే రియల్ ప్లాంట్స్ పెట్టుకొని, కాకపోతే కంపల్సరీ వారానికి ఒక 2 days మాత్రం బయట ఎండ అంటే మరీ ఎండలు పెట్టాను, కొంచెం అట్లా షేడ్లో పెట్టేస్తా. షేడ్ వచ్చేటట్టుగా పెట్టేసి మళ్ళీ తెచ్చి లోపల పెట్టుకుంటా. అదొక పని ఉంటుంది. కాకపోతే నాకు అది ఇష్టము, నేను చేయగలుగుతాను, చేసుకుంటాను కూడా.
చూడండి ఎంతైనా ఇంట్లో చెట్లు ఉండి చూస్తుంటే ఎంత ప్లెజెంట్ వాతావరణమో. మనం బయట నుంచి రాగానే కాసేపు అట్లా చెట్లను చూస్తూ కూర్చున్నా కూడా చాలా మనం పొద్దునుంచి చేసిన పని అలసట అంతా పోయింది అనిపిస్తుందండి. వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. మనం రోజుకు ఒక టీ గ్లాస్ నీళ్ళు ఇచ్చినా సరిపోతుందండి. లేదా 2-3 డేస్ మర్చిపోయినా ఏం కాదు, ఉంటాయి, బతుకుతాయి. కాకపోతే ఒక 1 వీక్ 10 డేస్కి ఒకసారి మాత్రం కొంచెం బయట పెట్టి లోపల పెట్టుకోవాలి. అంతే మెయింటెనెన్స్ అండి. చూసారా ఎలా ఉన్నాయి మా చెట్లు? చెప్పండి. అందరూ పాత వీడియోలు చూసే వాళ్ళకైతే ఈ చెట్లు అందరికీ పరిచయం ఉన్న చెట్లే. ఆ పింక్ దాంట్లో ఉన్న చెట్టు అయితే చాలా చిన్న మొక్క ఆన్లైన్లో తెప్పించి పెట్టానండి. అది అంత పెద్దగా పెరిగింది. దాన్ని ఎప్పుడన్నా పెద్ద కుండీలోకి మార్చాలి. మీరందరూ పండుగ పనులు ఎలా చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి. చూసారా, ఇదంతా చేసిన తర్వాత నాకు అక్కడక్కడ హాల్లో టేబుల్ మీద ఇక్కడ ఈ చెట్ల దగ్గర అలా క్యాండిల్ లైట్ పెడదామనిపించి అలా పెట్టానండి. సాంబ్రాణితో కూడా ఇల్లంతా కూడా పోగా వేస్తానండి. నేను ఇల్లు శుభ్రం చేసిన రోజు అదే క్లిప్పింగ్ మిస్ అయింది. అలా అక్కడక్కడ ఒక 2-3 చోట్ల నేను ఏం చేశానంటే ఇట్లా క్యాండిల్ దీపాలన్నీ పెట్టేసి అప్పటికి కొంచెం ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. అట్లా లైటింగ్ పెట్టేసుకొని ఇదేమో ఒక టేబుల్ మీద ఇలా అరేంజ్ చేసుకున్న వెంకన్న బాబు ముందు ఒక చిన్న బౌల్లో స్టోన్స్ అన్నీ వేసేసి బుద్ధుడిని పెట్టి అలా 2 చిన్న క్యాండిల్ దీపాలు పెట్టేసుకొని కాసేపు అట్లా ప్రశాంతంగా కూర్చొని అప్పుడు ఇంకా రిలాక్స్ అయిపోయానండి. చూసారా, పొద్దునుంచి చేసిన పని అలసట కూడా నాకు ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయి ఇవన్నీ ఇలా చూసుకున్న తర్వాత అలసట అంతా ఉష్కాకి అయిపోయిందండి. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికీ మీ అందరి సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. పండుగ పూజ అవన్నీ కూడా ఉన్నాయి వీడియోలు. టైం లేక ఇన్ని రోజులు లాంగ్ వీడియో కూడా నాకు పెట్టడం కుదరలేదు. బాయ్ బాయ్.